హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా నెల్లూరు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా అత్తమ్మ కూతురు మ్యారేజ్ ఉందని చెప్పి ఇంటికి వచ్చాను. అలాగే ఈరోజు మా ఇంట్లో మా అమ్మ వేసిన కూరగాయ చెట్లు ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తాను, చూసేసేయండి. మా అమ్మ ఇంట్లో ఏ వస్తువు పాడైనా అస్సలు పడేదనమాట. అంటే ఇట్లా ప్లాస్టిక్ వస్తువులు, ఇలా బకెట్స్ ఉన్నాయి కదా, ఇవి మా ఇంటికి పెయింటింగ్స్ వేసినప్పుడు తెచ్చిన బకెట్లు. ఇవి పడేయడం ఎందుకని చెప్పి దీంట్లో వంకాయ చెట్టు వేసిందనమాట. అలాగే ఈ టబ్ ఉంది కదా, ఈ టబ్ వచ్చేసి కొంచెం క్రాక్ వచ్చింది. దానివల్ల ఎందుకు దీన్ని కూడా వేస్ట్ చేయడం అని చెప్పి దీంట్లోనే మా అమ్మ ఆకుకూర అండ్ గోంగూర చెట్లు ఇవన్నీ వేసింది. మా అమ్మ అసలు ఏ వస్తువు పడేదు, మ్యాక్సిమం దాన్ని దేనికో దానికి యూస్ చేయడానికి చూస్తుందన్నమాట. ఇంకా ఈ మునగాకు చెట్టు వచ్చేసి రీసెంట్గా వేశారు. ఇది కొంచెం పెద్దయ్యాక పొలంలో వేద్దామని చెప్పి ఇంట్లోనే ఉంచారనమాట. ఇది వచ్చేసి ఈ కుండీలు ఉన్నాయి కదా, ఈ కుండీలు లాక్డౌన్లో మా అమ్మ చేసిందనమాట. సిమెంట్తోనే మా అమ్మ తయారు చేసింది. ఇది బకెట్ యూస్ చేసి ఒక రౌండ్ లాగా హోల్ పెట్టి ఇలాగా మా ఇంట్లోనే కుండీలు చేసిందనమాట. ఇలాంటి కుండీలు చాలా ఉన్నాయి మా ఇంట్లో. దీంట్లో కూడా ఆకుకూర వేసింది. ఇంకా నెక్స్ట్ ఏమేమి కూరగాయ చెట్లు ఉన్నాయో చూద్దాం రండి. ఇది వచ్చేసి చామంతి. మా అమ్మకి మొక్కలంటే చాలా ఇష్టం అనమాట. ఇది వచ్చేసి మిరప చెట్టు. దీంట్లో చిన్న చిన్న మిరపకాయలు అయితే కాస్తున్నాయి, బుజ్జి మిరపకాయలు. మా అమ్మ చేత్తో ఏ మొక్క వేసినా అది ఖచ్చితంగా బతకాల్సిందే. చచ్చిపోతున్న మొక్క అయినా వాటర్ పోసి దాన్ని బతికిస్తుంది అనమాట. మా అమ్మ హ్యాండ్స్లో ఉండే మ్యాజిక్ అది. ఇది వచ్చేసి వంకాయ చెట్టు. ఈ చెట్లన్నీ ఏం కెమికల్స్ యూజ్ చేయకుండానే పెంచుతుంది మా అమ్మ. ఈ వంకాయ అయితే చాలా బాగుంటుంది. మనం వంకాయ పులుసు చేసుకున్నా అండ్ వంకాయ ఫ్రై కానీ, గుత్తి వంకాయ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మా అమ్మ అయితే సూపర్గా చేస్తుంది గుత్తి వంకాయ. ఇంకా నెక్స్ట్ ఏమేమి మొక్కలు వేసిందో చూద్దాం రండి. ఇది కూడా వచ్చేసి గోంగూర చెట్టు అనమాట. ఇది మా అమ్మ చేసిన కుండీ అని చెప్పాను కదా, వాటికి లాస్ట్ టైం నేను మా అక్క ఇద్దరం కలిసి బ్లూ కలర్ పెయింట్ ఉందన్నమాట మా ఇంట్లో మిగిలిపోయి, సో అది కూడా వేసాము ఆ కుండీలకి. ఇది వచ్చి మామిడికాయ చెట్టు. కొంచెం పెద్దయ్యాక ఇది వచ్చేసి పొలంలో వేస్తుంది అనమాట, ఎందుకంటే ఇంట్లో అంత నీట్గా రాదు అందుకని చెప్పి. ఇది వచ్చేసి కనకాంబరం చెట్టు. మా అమ్మకి పూలు అంటే చాలా ఇష్టం, అలాగే మాకు కూడా చాలా ఇష్టం అనమాట. మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కనకాంబరాలన్నీ అల్లి జడకి పెట్టి పంపించేది. ఇది వచ్చేసి సీతమ్మ జడ కుచ్చులు అంటారు. ఈ ఫ్లవర్స్ వచ్చి పింక్ కలర్లో పూస్తాయి. ఇది బెండకాయ చెట్టు. ఇంకా దీంట్లో కాకరకాయ చెట్టు కూడా ఉంది. కాకరకాయ ఇంకా కాయలేదు, చిన్న చిన్న మాత్రమే ఉన్నాయి. ఇది వచ్చి తంబ చెట్టు అనమాట. తంబకాయలు గ్రీన్ కలర్లో ఉండేసి పొడుగ్గుంటాయి. అవి తాలింపుకి చాలా బాగుంటాయి. అండ్ ఈ కాకరకాయలు ఉన్నాయి కదా, చిన్న చిన్నగా కాస్తూ ఉన్నాయి. ఇంకా టైం పడుతుంది కొంచెం రావడానికి. ఇది కూడా పచ్చిమిర్చి చెట్టు అనమాట. ఇంకా ఏమున్నాయో చూద్దాం రండి. ఈ చెట్టు ఏంటో అసలు నాకు పేరు తెలీదు, రీసెంట్గానే వేసింది, బట్ వానలు పడడం వల్ల బాగా పెరిగిందనమాట. ఈ చెట్టు మీకు తెలుసుంటే, ఈ చెట్టు పేరేంటో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. చూడ్డానికైతే చాలా బాగుంది. దీనికి పూలు పూస్తాయో లేదో కూడా నాకు తెలీదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడాలి. ఇది చూడ్డానికి ఎంత బాగుందో. ఆకులు కూడా చాలా మందంగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి రోజా చెట్టు. దీనికి చిన్న చిన్న పూలు పూసినాయి. చాలా రోజా చెట్లు వేసాం ఇంట్లో, కానీ అన్నీ వేసింది నేనే, ఒక చెట్టు మాత్రమే బతికింది, రిమైనింగ్ అంతా చనిపోయాయి. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు. ఇది కూడా కొంచెం పెద్దయ్యాక మా పొలంలో తీసుకెళ్ళి పొలంలో వేస్తుంది మా అమ్మ. ఇది వచ్చి బీర చెట్టు. దీంట్లోనే కాకరకాయ కూడా ఉంది, రెండు మిక్స్డ్గా ఉన్నాయన్నమాట. ఈ బీరకాయ తాలింపు చేస్తుంది మా అమ్మ, చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చిన్న మొక్కలు నాటుందనమాట, మళ్ళీ కొంచెం పెద్ద అయ్యాక వేరే కుండీల్లో వేస్తుంది. ఇది వచ్చేసి బెండ చెట్టు వేస్తుంది. ఇంకా మధ్యలో మా నాన్నగాడికి సుసు టైం అయిందనమాట. సుసుకి వెళ్దామంటే, ఇది మా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది, ఇక్కడికి తీసుకెళ్తాము వాడిని. వీడికి ఒక బెడ్ కూడా ఉంది. వీడైతే అసలు బెడ్ మీద అసలు పనుకోడు. వీడి కోసం బెడ్ కొని కూడా వేస్ట్. బెడ్ మీద పనుకోరా అంటే అస్సలు పనుకోడు. రాత్రంతా ఏమంటే గోల్ చేసి, ఇలా పగలేమంటే నిద్రపోతూ ఉంటాడు, బద్ధకం మొహముడు. ఇది వచ్చేసి రీసెంట్గా వేసింది మా అమ్మ. ఈ పేరేంటో కూడా నాకు తెలీదు. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి పింక్ కలర్లో. ఇది వచ్చేసి కస్తూరి చెట్టు అనమాట. ఇది ఎప్పటి నుంచో ఉంది మా ఇంట్లో. ఈ బొప్పాయి చెట్టు ఉంది కదా, ఈ పప్పాయి చెట్టు ఆల్రెడీ మా ఇంటి లోపల వేసిందనమాట, కానీ నా పెళ్ళికి ముందు దాన్ని కొట్టేసి మళ్ళీ అది రీసెంట్గా వేసినా కానీ అప్పుడే కాయలు కూడా కాస్తా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇలా ఇంట్లోనే మనకు కావాల్సిన చెట్లు, కూరగాయలు అన్నీ మా అమ్మ ఇంట్లోనే పెంచుతుంది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకా దోసాన్ చెట్టు ఉంటుంది, అండ్ మల్లె చెట్టు అండ్ కరివేపాకు చెట్టు కూడా ఉంది.
ఇవన్నీ రీసెంట్గా వాన పడేసరికి చాలా ఎక్కువగా పెరిగిపోయి ఉన్నాయి. చిన్న చిన్నగా కట్ చేయాలి వాటిల్ని. నేనేమంటే వంకాయ కర్రీ చేశాను. ఇంకా మా నానిగాడి కోసం గుడ్డు ఉడకబెడదామని చెప్పి గుడ్డు తీసుకున్నాను. ఈ తులసి చెట్టుకి ఇంతకుముందు కుండీ లేదనమాట. రీసెంట్గా మా అమ్మ కుండీ తెచ్చి దీనికి మిగిలిపోయిన పెయింటింగ్స్ ఉన్నాయి మా ఇంట్లో, ఎల్లో కలర్ అండ్ రెడ్ అండ్ వైట్. వాటితో ఇలాగా కుండీకి కలర్ వేసి ముగ్గులాగా వేసింది. అలాగే కింద స్టాండ్స్ కూడా మా అమ్మే సిమెంట్తో స్టాండ్ లాగా చేసిందనమాట. ఇది వచ్చేసి మల్లె చెట్టు అండ్ సన్నజాజి చెట్టు రెండు ఉన్నాయి. మల్లె చెట్టు వచ్చేసి నాకు ఇష్టం అని చెప్పి మా అమ్మ వేసింది. ఇది చాలాసార్లు వేసింది, కానీ మల్లె చెట్టు ఎందుకో మా ఇంట్లో రాలేదన్నమాట. అండ్ ఇంకా అన్నం కోసం బియ్యం ఉడకబెడుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా అమ్మ పెళ్ళికి వెళ్ళిందనమాట, అందుకని నేనే వంట చేస్తున్నాను.